వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లాక్డౌన్ పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన సిపి మహేష్ భగవత్. ఇటుకల బట్టీల కార్మికులు ఆందోళన చెందకూడదంటూ భరోసా. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పటిష్టంగా కరోనా వైరస్ నివారణ చర్యలు. క్రిమి సంహారక మందులు స్ప్రే చేయించిన మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించిన ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ నియమాలను ప్రజలంతా పాటించాలన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. డీటెయిల్స్ చూస్తే రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇటుక బట్టీల మార్చుస్ భవన నిర్మాణంలో పనిచేస్తున్న బీదర్, మహారాష్ట్ర, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల కార్మికులు ఆందోళన చెందకూడదని సిపి మహేష్ భగవత్ అన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో పనులు నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. సొంత గ్రామాలకు వెళ్తున్న వారిని చెక్పోస్టుల వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారని, కాబట్టి ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండాలని సూచించారు. ఈ కరోనా వైరస్ సంబంధి ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో కొన్ని కొత్త ఇష్యూస్ మా దృష్టికి వస్తున్నాయి. దాంట్లో మెయిన్ ఇది ఈ మైగ్రెంట్ లేబరర్ సంబంధి. ఈ మైగ్రెంట్ లేబరర్ కొంతమంది ఇటుకాయ బట్టీలో పనిచేస్తున్నారు, కొంతమంది ఇక్కడ మార్బల్, కొంతమంది ఈ గృహ నిర్మాణం అలాంటి వర్కర్స్ వేరే స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి మన హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లో ఉంటున్నాను. మన కమిషనరేట్ పరిధిలో ఈ ఇటుకాయ బట్టీల సంబంధి కావచ్చు, తర్వాత ఇటుకాయల బట్టి సంబంధి, తర్వాత మన గృహ నిర్మాణ సంబంధి, తర్వాత ఈ మార్బల్ ఇంకా వేరే పని సంబంధి చాలా వర్కర్స్ ఉన్నారు. సో వాళ్ళకి అక్కడనే భోజన తర్వాత వసతి సంబంధి మన పోలీస్ శాఖ కూడా ఫ్యాసిలిటేట్ చేస్తున్నాయి. దయచేసి ఈ మూమెంట్ ఇక్కడ నుంచి ఎవరు నడిచి వెళ్తున్నారు, ఎవరు ఏమైనా ట్రాక్టర్ కానీ ఏమైనా వేరే వెహికల్ కానీ ఎంగేజ్ చేసి అలాంటి వెహికల్స్ ఎంగేజ్ చేసి కొంతమంది బయట వెళ్తున్నారు. వాళ్ళ పక్కాది మళ్ళీ చెక్ పోస్ట్లో మా వాళ్ళు ఆపుతున్నారు అండ్ రిటర్న్ పంపిస్తున్నారు. సో వాళ్ళకి లేబర్ అందరికీ విజ్ఞప్తి, దయచేసి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఉండండి. ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ సంబంధి ఆల్రెడీ ఆ బిల్డర్స్ అసోసియేషన్ ద్వారా ఈ ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి భోజనం వసతి పక్కా ఇవ్వాలని ఆ నిర్ణయం వాళ్ళు తీసుకున్నారు. తర్వాత మిగతా లేబర్ సంబంధి కూడా ఇప్పుడు చాలా ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు, వాళ్ళు ముందుకి వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. నిన్ననే ఈ వెస్ట్ బెంగాల్ సంబంధి 200 మైగ్రెంట్ లేబర్ వాళ్ళకి బాలాపూర్ ఏరియాలో భోజనం లేవు అని SOSతో ఇమీడియట్లీ బాలాపూర్ ఇన్స్పెక్టర్ స్వయంగా వెళ్ళి అక్కడ లోకల్ డోనర్స్ సహాయంతో వాళ్ళని ఈ భోజన సౌకర్యం అరేంజ్ చేయడం జరిగినాయి. తర్వాత ఈ పీరియడ్లో ఈ మైగ్రెంట్ లేబర్ సంబంధి ఏమేం సమస్య ఉంటే పక్కాది మా వాళ్ళు ఒక సంధానికర్తలాగా హెల్ప్ చేస్తారు. 9490617234 ఇది మా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కంట్రోల్ రూమ్ నంబర్ కరోనా సంబంధి. ఈ నంబర్కి ఎవరైనా అది ఫోన్ చేయొచ్చు. రెండో విషయాలు, ఈ కర్ఫ్యూ పీరియడ్లో కొంతమంది ఏం పాసెస్ లేవు, ఏం లేవు, ఏం బయట పని లేవు, అప్పుడు బయట వస్తున్నారు. హోమ్లో క్వారంటైన్లో ఉన్న వాళ్ళు కూడా బయట వస్తున్నారు, అదే కూడా మా దృష్టికి వస్తున్నాయి. వాళ్ళకి హెచ్చరిక, ఈ 188 IPC కింద పక్క వాళ్ళ మీద కేసు ఉంటుంది. ఈ హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే షుడ్ బి దేర్ 21 days ఇన్ ద హోమ్ క్వారంటైన్ ఓన్లీ, దే షుడ్ నాట్ కమ్ అవుట్. అక్కడ ఉన్న కమ్యూనిటీ కూడా వాళ్ళ మీద వాచ్ పెట్టి ఎవరైనా ఇట్లా హోమ్ క్వారంటైన్లో ఉన్న వాళ్ళు బయట తిరుగుతారని వాళ్ళని తెలిసిన తర్వాత డయల్ 100కి కానీ మా కరోనా కంట్రోల్ రూమ్ 9490617234కి సమాచారం ఇస్తే చాలు. ఆల్రెడీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో మా ఎల్బీ నగర్ పరిధిలో 4-5 persons హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు బయట వస్తే వాళ్ళ మీద కేసెస్ కూడా పెట్టడం జరిగినాయి. తర్వాత వాళ్ళకి మళ్ళీ ఈ హోమ్ క్వారంటైన్ నుంచి గవర్నమెంట్ సంబంధి ఉన్న క్వారంటైన్ సెంటర్లో షిఫ్ట్ చేయడం జరిగినాయి. అక్కడ భువనగిరిలో కూడా 4 ఏరియా హాస్పిటల్లో క్వారంటైన్లో పెట్టారు. ఎందుకంటే వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు 2-3 times అది బయట తిరిగారు. ఇట్లా చేస్తే పక్కా మన గవర్నమెంట్ క్వారంటైన్లో మీకు పెట్టాల్సి ఉంటుంది. ఈ పీరియడ్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడ్ కాబట్టి ప్రజలందరం జాగ్రత్త అది తీసుకోవాలా. ఇంట్లో ఉండడం అది దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అని అందరు చెప్తున్నారు. కాబట్టి మరో ఒకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి, స్టే అట్ హోమ్, స్టే సేఫ్, వీఆర్ అవుట్ సైడ్ ఫర్ యూ.
థ్యాంక్ యూ. కరోనా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వానికి సహకరిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ అధ్యక్షులు వారి నెల వేతనాన్ని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి అందజేశారు. మొత్తం 14,89,500 రూపాయలను సీఎం సహాయ నిధికి అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లాక్డౌన్ అమలు నేపథ్యంలో వ్యాధి నిరోధకానికి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలు పాటించాలని అన్నారు. సరే, మొత్తం మీద ఇప్పటికిప్పుడు సొసైటీ ప్రెసిడెంట్స్ అనుకుని వాళ్ళకి వేతనం ఏం లేదు కాబట్టి ఈ చొరవ తీసుకున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకా కూడా కొంతమంది దాతలు మీ ముందుకు వచ్చి ఏ రకంగా ఇవ్వాలని చెప్పి కూడా అనుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ విపత్కర పరిస్థితిలో మనందరం కూడా ప్రభుత్వానికి అండదండలు ఇవ్వాలి, వాళ్ళు ఇచ్చే సూచనలు, సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా మన కోసమే కాబట్టి చిన్నపాటి అసౌకర్యాన్ని కూడా మనం ఓర్చుకొని మరి ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా ఇళ్లలో ఉండే విధంగా మనం ఉంటేనే ఈ యొక్క ఇతర దేశాల నుంచి తెలంగాణకే 50,000 మంది వచ్చిరంటున్నారు. 30,000 మంది ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉందనేది ఒక లెక్క. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 1,00,000 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎవరికన్నా ఇట్లాంటి ఇబ్బంది వచ్చి బయటపడాలంటే అందుకే 21 రోజులు 3 వారాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మనం ఆందోళన చెందాల్సింది ఏం లేదు. తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా గ్రామాల్లో రాల, ఇప్పుడు వచ్చింది కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన కొంతమంది తెలిసి కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. మా సత్తుపల్లి నియోజకవర్గంలోనే 70-80 మంది ఉన్నారు ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి ఇళ్లలో ఉండండి, లేకపోతే బలవంతంగా మళ్ళీ ప్రభుత్వం హాస్పిటల్స్కి పంపించాల్సిన పరిస్థితి వస్తుంది. మీ వల్ల మీ ఒక్కరికే ఇబ్బంది జరుగుతుంది, కానీ మీరు బయటకు వస్తే సమాజానికి ఇబ్బంది జరుగుతుంది. దాన్ని గమనించమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, నిన్న సత్తుపల్లిలో కూర్చున్న సందర్భంగా కొన్ని సమస్యలు వచ్చినాయి. ఇలా కల్లూరులో కూడా మన మార్కెట్లో కూరగాయల మార్కెట్ పెట్టారు. రేపటి నుంచి గ్రామ పంచాయతీ సహకారంతో రగ్గారు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి మన గర్ల్స్ స్కూల్లో అదైతే సెంటర్ ఉంటుంది మన గర్ల్స్, ఎందుకంటే ఇది ఊరుకో చివరకు ఉంది, కొంతమంది ఆడున్నా ఏదైనా సెంటర్ కూడా ఉండాలి కాబట్టి అక్కడ పెట్టే విధంగా రేపటి నుంచి కూరగాయల మార్కెట్ కూడా ఇక్కడ ఉంటుంది. సరే, మెడికల్ అసోసియేషన్ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేశారు మా మందులు వచ్చే విధంగా చూడాలని. దానికి మన ఎంఆర్ఓ గారు కూడా ఆ వెహికల్స్కి పర్మిషన్ ఇస్తానని చెప్పడం జరిగింది. తీసుకుంటున్న ఈ చర్యలకు మనం అందరం మద్దతు ఇవ్వడం ఒకటే ఈరోజు మన ముందున్న కర్తవ్యం. మనం ఈ అంటువ్యాధి విస్తరిస్తున్న దేశాలు ఎంతో అడ్వాన్స్డ్ దేశాలు అనుకున్నాం, వైద్య రంగంలో మనకంటే బలంగా ఉంటాయి అనుకున్నాం. కానీ ఈరోజు ఏ రకమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని మనందరం కూడా అధికారులకు సహకరించాలి. పని లేని వాళ్ళు ఏ ఒక్కరు కూడా రోడ్డు మీదకి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అక్కడక్కడ కూడా ఎస్ఐ గారికి కొట్టిండని కొంతమంది చెప్తున్నారు, ఎంఆర్ఓ గారు ఆపిరంటారు, లేదా మా పిల్లగాడు ఆడుండని మాకు చెప్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు. అందుకే ఫోన్లు కూడా మేము బంద్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అధికారులకు కూడా చేసేది మన కోసమే, వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరికి కోపం లేదు. సరే, అధికారులు కూడా డ్యూటీలో ఉన్న వాళ్ళని కూడా గుర్తించి ఈ సమన్వయంతో 2 రకాలు చేసి సమస్యలు లేకుండా చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు సిద్దిపేట జిల్లా కేంద్రంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని, స్వీయ నిర్బంధంలో ఉండి ప్రాణాలు కాపాడుకోవాలని సూచించారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టారు అధికారులు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరస్ నిర్మూలనకు ప్రజలంతా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని సూచించారు. సామాజిక దూరం పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు.
సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు పురం రజని కరోనా వైరస్పై అవగాహన కల్పించారు. కరోనా వ్యాక్సిన్ లేని ప్రమాదకరమైన వైరస్ అని, కరోనాను అరికట్టడంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. అదేవిధంగా కరోనా నివారణకు నిరంతరం కృషి చేస్తున్న వైద్య శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని అన్నారు. కరోనా వ్యాధి మన దేశంలోకి ప్రవేశించింది. దీని గురించి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధన చేయాలని మన ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు. దాని గురించి ఏ మందులు లేవని మనం అనుకున్నాం, కానీ మన స్వీయ నిర్బంధనే మనకు ఒక మందు అని నేను అనుకుంటున్నాను. సదాశివపేట పట్టణంలో స్వచ్ఛందంగా అందరూ స్వీయ నిర్బంధన పాటిస్తున్నారని నేను కోరుచున్నాను. ఏ ఒక్కరు కూడా దేనికోసం కూడా అసలు బయటికి అయినంత వరకు రావట్లేదు. వస్తే మనకి కరోనా అనే మహమ్మారి మనకి అంటుకుంటుందని దాన్ని మనం అందరము అమలుపరచాలి. అమలుపరుస్తూనే మన దేశం, మన రాజ్యం, మన భారతదేశం అన్నీ మనము చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనకు కరోనా రావద్దంటే మనకు ప్రత్యేకంగా మనం స్వీయ నిర్బంధన్నే మనం పాటించాలి. అందరు పాటిస్తారు. మా సదాశివపేటలో ఒక్కరు కూడా ఏ రోడ్లో చూడండి 99.9% ఒక్కరు కూడా బయటకు రావట్లేదు. నిర్బంధన చేసుకోవాలి. స్వీయ నిర్బంధనే మనకు ఒక మందు. మెదక్ జిల్లా రేగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం రోగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రేగోడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీఓ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కాగా వైద్యులు ఎవరూ కూడా అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండాలన్న సీఎం సూచనలను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఈరోజు మన మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దర్శించడం జరిగింది. దీంట్లో మన కరోనా లక్షణాలతో ఎవరన్నా వచ్చారా అనే విషయము, మళ్ళీ ఇతర దేశాల నుంచి వచ్చి ఎవరి కుటుంబంలో ఉన్న వాళ్ళ నుంచి ఏఎంలను ద్వారా ఏదైనా సర్వేలో వచ్చినటువంటి మన అంశాల గురించి తెలుసుకోవడం జరిగింది. అయితే మన మండలానికి విదేశాల నుంచి వచ్చిన వంటి వాళ్ళు ఎవరు లేరు. కేవలము హైదరాబాద్కు వలసపోయిన వాళ్ళు మాత్రమే రావడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళని అడిగితే మన సమాచారం ఏంటంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టుగా, వాళ్ళు వచ్చి కూడా ఒక 12 రోజులు అయిందని కాబట్టి అక్కడ అట్లాంటి లక్షణాలు లేవు కాబట్టి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన ప్రైమరీ హెల్త్లో మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కొంత మెడికల్ సామాగ్రి అవసరం ఉంది. అట్లాగే వాళ్ళు అడుగుతున్న విషయం ఏంటంటే 102 సేవలు అనేది, వెహికల్ ప్రొవిజన్ అనేది వాళ్ళకి కావాలని చెప్పడం జరిగింది. మరి స్థానిక ఎంఆర్ఓ సార్ను సంప్రదించి ఆ వెహికల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే నెక్స్ట్ ఏంటంటే మన ఈ ప్రైమరీ డాక్టర్స్ గమనించిన అంశం ఏంటంటే కొన్ని తాండాలలో ఇవ్వడం జరిగింది. మరి అది నివారించడానికి ఆల్రెడీ సర్పంచ్లు అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి మనము స్థానిక ఎస్ఐ గారిని సంప్రదించి ఆ రకంగా బయట ఎవరు తిరగకుండా చర్యలు తీసుకోమని కోరడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ఎమ్మెల్యే జోగు రామన్న, పురపాలక చైర్మన్ జోగు ప్రేమిందర్ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైరస్ నిర్మూలించేందుకు ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. లాక్డౌన్ నిబంధనల మేరకు ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు మరి అయితే సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే కూడా ఆదిలాబాద్ పట్టణంలో 49 వార్డుల్లో కూడా ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. మరి దీనికి యూపీఎల్ సంస్థ వాళ్ళు 5 వాహనాలు కూడా మనకు ఆదిలాబాద్ పట్టణంలో 5-6 రోజుల లోపల మరి అన్ని వార్డుల్లో కూడా ఈ స్ప్రే చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ వాహనాలకు ఎదురు రాకుండా, అడ్డం రాకుండా ఉంటే ఇవి స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాయి. కాబట్టి దయచేసి అన్ని వార్డుల కౌన్సిలర్లు వాళ్ళ వార్డ్స్కి వచ్చినప్పుడు ఆ కౌన్సిలర్స్ కూడా ఎంబడి ఉండి ప్రజలకు నచ్చజెప్పి ఈ రకంగా స్ప్రే చేసుకుంటే
మరి ఈ నివారణ ఇది కూడా ఒక భాగమే కాబట్టి దయచేసి ప్రజలందరూ దీనికి సహకరించాలి. మరి మనం ఇలా ఈ కరోనా వైరస్ రాకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటూ ఉంది. దానిలోని భాగంగానే మనకు 2000 లీటర్లు మనం ఈ స్ప్రే కొరకు మందు తీసుకొచ్చడం జరిగింది. ఒకవేళ తక్కువైతే కూడా ఇంకా తీసుకొచ్చి మొత్తం ఆదిలాబాద్ పట్టణంలో అన్ని వాటిలో కూడా చేస్తాం. కాబట్టి ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తుంది, మీరు దయచేసి ఎవరు ఇళ్ళ నుంచి బయటకు రావద్దు. అయితే 14 ఏప్రిల్ వరకు ఇచ్చినామో ఆ 14 ఏప్రిల్ వరకు మన ప్రాణం బతుకుంటేనే మనం ఏమో సాధించుకోవచ్చు. మన ప్రాణమే కోల్పోతే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అందుకొరకు ఇది మీ కొరకు చెప్తాం. మన ప్రాణాన్ని మనం రక్షించుకోమని చెప్పి మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చెప్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉందాం. ఎంత కష్టమైనా ఇళ్ళల్లో ఉండి స్వీయ నియంత్రణ చేసుకుంటే తప్ప ఈ వ్యాధికి మరి మందు లేదు. ఒకటే మందు, ఒకరికొకరు కలిసిపోతూ బయటకు రావద్దు. తప్పకుండా రోజుకు 20 సార్లు చేతులు గుడ్డలతో కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు ప్రజలంతా ఐక్యంగా కృషి చేయాలని పెద్దపల్లి జిల్లా మాజీ మంత్రి టీపీసీసీ ఉపాధ్యక్షులు మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. వైరస్ వ్యాప్తి నివారణకు దేశ ప్రజలందరూ స్వీయ నిర్బంధంలో ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సమాజంలో ఉంటున్న మన మిత్రులు కానీ, మన బంధుమిత్రులు కానీ, యావత్ మానవాళి గురించి ఈ వ్యాధి ఎవరికి సోకొద్దని అందరు చేస్తూ ఉన్న ప్రయత్నానికి మనం కూడా చేదోడు వాదోడుగా ఉండి మనమందరం కూడా ఈరోజు మన కుటుంబాల వరకే పరిమితమై ఇంట్లోనే ఉండి పరిశుభ్రతతో ఉండి సమయంలో చేతులు కడుక్కుంటూ శుభ్రతతో వండుకుంటూ ముందుకు నడిచి మరి ఈ వ్యాధి నుంచి సంబంధించిన ఈరోజు మన గ్రామ ప్రజలు కానీ ఇతర మిత్రులు కానీ ఈ వ్యాధికి సంబంధించి మన గ్రామాల పొలిమెరలో రాకుండా ఉండే కార్యక్రమం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ మీ సహకారాన్ని కోరుతా ఉన్నా. ఇప్పుడే మా గొల్లపల్లికి సంబంధించిన సర్పంచ్ పెద్ద అయిన మల్లన్న గారిని కూడా కలుసుకొని గ్రామానికి సంబంధించిన పరిశుభ్రత విషయంలో, బ్లీచింగ్ పౌడర్ విషయంలో కానీ గ్రామంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని కూడా సెన్సిటైజ్ చేసి, అంటే వాళ్ళందరికీ కూడా తెలియజేసి ఇంటి నుంచి బయటికి రాకుండా ఉండే చూసే ప్రయత్నం చేయాలని ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు మరి నగదు రూపంలో ఇచ్చే కార్యక్రమాన్ని కూడా రాబోయే 2-3 రోజుల్లో ఏ విధంగా చేయాలని అధికారులతో కూడా సంప్రదించి ముందుకు నడుస్తాం. మీరందరూ కూడా మరి అందరికీ సహకరించుకుంటూ ముందుకు నడవాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. సంగారెడ్డి జిల్లా జోగిపేట తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కరోనా సోకకుండా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులకు, వర్తకులకు 600 మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారులతో, వర్తక వ్యాపారులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. చాలా ప్లేస్లలో ధరలు పెరుగుతున్నాయనే పుకారు కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ధరలు పెరగలేవు. మేము అందరూ పిలిపించుకొని మాట్లాడుతున్నాం. అందరూ కూడా ఇంతకుముందు ఏదైతే రేటు పెంచారో ఆ రేటు నుంచే అదే ధరలు ఉన్నాయి. కాకపోతే ఫస్ట్ రోజు కొంచెం ప్యానిక్ కావడంతో, జనాల డిమాండ్ ఎక్కువ ఉండడంతో మనం ధరలు పెంచినట్టు కనిపించింది. కానీ ఇప్పుడైతే అట్లాంటి పరిస్థితి లేదు. అందరూ కూడా మేము అన్ని మండలాల్లో ఉన్న ఎంఆర్ఓలతోని, ఎంపీడీఓలతోని, పోలీసు అధికారులతోని, ఎంపీపీలతోని, జెడ్పీడీసీలతోని, మా సర్పంచ్లందరితో కూడా గత 2 రోజులుగా మీటింగ్లు పెడుతున్నాం. అందరికీ ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం. ఏ షాప్లో కూడా స్టాక్ లేదు అనే ప్రశ్న రావద్దు. స్టాక్ను తీసుకొచ్చే బాధ్యత కూడా ఆ వ్యాపారులతో కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉందని చెప్పి కూడా మేము చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కూడా వ్యాపారులతో మీటింగ్ అయితే కూడా వాళ్ళందరూ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేసిండ్రు. స్టాక్ అయిపోయింది, హైదరాబాద్ తెచ్చేవాళ్ళు, వివిధ ప్రాంతాల నుంచి తెచ్చుకునే వాళ్ళం మేము, కానీ ఆ స్టాక్ మాకు అందుబాటులోకి రావట్లేదు అనేది వాళ్ళ ఆవేదన ఉన్నది. ఆ స్టాక్ను మేము ఏర్పాటు చేయించడానికి ఉన్నతాధికారులతో, మంత్రి గారితో మేము మాట్లాడతాం. ఎటువంటి స్టాకు లోటు లేకుండా చూసే బాధ్యతను
ప్రభుత్వం తీసుకుంటుంది. వాటన్నిటిని కూడా మీకు ఇంతకుముందు ఎవరెవరితో అయితే మీ స్టాక్ తీసుకొచ్చుకున్నారో వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే వాటన్నిటిని పాస్లు ఇవ్వడంతో పాటు వాళ్ళందరికీ కూడా యాక్సెస్ ఇస్తామని చెప్పి కూడా మాకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎవరు కూడా వ్యాపారస్తులు ఎవరైనా సరే మీకు స్టాక్ లేకపోతే మీ స్థానిక ఎంఆర్ఓకు మీరు ఫిర్యాదు చేయండి. మీకు స్టాక్ లేని పరిస్థితి ఉంటే స్థానికంగా ఉండే అధికారులకు మీ దృష్టికి తీసుకురండి. అక్కడి నుంచి స్టాక్ తెప్పించే బాధ్యతను మేము చూసుకుంటాం. అంతే తప్పించి ప్రజలకు ఇబ్బందులు కల్పించొద్దని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఏదో జరిగిపోతుంది మా దగ్గర స్టాక్ లేదు అనే ఒక ఫీలింగ్ ప్రజల్లో కలగొద్దు. ఇప్పటివరకు అదృష్టం కొద్దీ అట్లాంటి పరిస్థితి రాలేదు. మనం ఇంకా ఇప్పటివరకు ఏదైతే పరిస్థితి కొనసాగినారో ఇప్పటివరకు మీరందరూ పెద్ద మనసుతోని ఈ రకంగానే అమ్మకాలు నడిపిస్తున్నారో చాలా ప్రశాంతంగా నడిపిస్తున్నారు. కొన్ని అందరి షాపులలో బాక్సులు పెట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. అదే కొనసాగించండి. అదే కొనసాగించడం వల్ల మనం ఈ కరోనాను నివారించవచ్చు. మీ స్టాక్లను ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటాం. అట్లాగే మన స్థానికంగానే చాలా వనరులు ఉన్నాయి. కూరగాయలు మన దగ్గర చాలా ఉన్నాయి, పాల ఉత్పత్తులు చాలా ఉన్నాయి, ఇంకా పప్పులు చాలా మన దగ్గర ఉన్నాయి, చాలామంది దగ్గర ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీరు స్థానికంగానే ప్రొక్యూర్ చేసుకుంటే ఇక్కడి వనరుల్ని మనం ఉపయోగించుకున్నట్టు ఉంటుంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్ని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ కనుమల విజయ గణపతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్కు వచ్చేవారు సామాజిక దూరాన్ని పాటించాలని సూచించారు. అదేవిధంగా కూరగాయలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు. ప్రపంచం మొత్తం వణికిస్తున్న కరోనా ఎంత డేంజర్ అంటే నిజంగా ఒక విధంగా చూస్తే బాధాకరమైన విషయం. మనం పరిశుభ్రంగా మన ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నా. ఎందుకంటే దీనికి మెడిసిన్ లేదు. రోగం అంటే అది బాధ అనేది చూస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజులలో చూస్తే వాతావరణం ఎంత హీట్ ఉన్నా ప్రతి ఒక్కరూ బయటికి రావద్దు అని మన ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరూ ప్రతి ఒక్కరూ పాటించాల్సిన బాధ్యత ఉంది. ఈ దాదాపు ఇక్కడ మన రాష్ట్రాలకే అంటే ఈ రోగం అనేది ఈ కరోనా అనేది వీళ్ళకు వాళ్ళకు అనేది ఏం లేదు. అందరికీ ఎవరికి ఎట్లా వస్తుందనేది తెలియక ఈ ఇబ్బంది ఉన్నది. మన ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో దానికి అనుగుణంగా మెదిలి ప్రతి సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేటలో జిల్లా పోలీసులు హైదరాబాద్ నుంచి పిట్లం గ్రామానికి కాలినడకన వెళ్తున్న వారికి వాహనాలు ఏర్పాటు చేసి సొంత గ్రామాలకు చేరవేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ వాహనాలు ఏర్పాటు చేసి సాయం చేసినందుకు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదో రకమైన మంచి హెల్ప్. సాయిబన్పేట, నేను ఆందోళన మండల్ ఎంపీని. అయితే ఈ రోడ్ మీద పోతుండగా మేము బైక్ మీద పోతుండగా వీళ్ళు నడుచుకుంటూ వస్తారు. అమ్మ ఏ ఊరికి పోతున్నారు, ఏ ఊరికి వెళ్ళి వస్తారు అని అంటే మేము హైదరాబాద్ నుంచి వస్తున్నామన్నా 3 రోజులు నడుచుకుంటూ వస్తున్నాం. మేము పిట్లం పోవాలంటే కల్లా నేను ఎంఆర్ఓ గారు ఫోన్ చేస్తే అన్న నేను పంపిస్తా, ఎస్ఐ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ వెంటనే అంబులెన్స్ని పంపించి నేను వీళ్ళని పంపిస్తున్నా, పోలీసులను పంపిస్తున్నా, వాళ్ళు ఏదైనా లారీ అరేంజ్మెంట్ చేసి వాళ్ళని పంపిస్తారన్న అని అంటుంటే సరే సార్ మంచిది పంపించండి అని మేము పంపిస్తుంటే వీళ్ళకి ఆ ధూప అయితే కూడా మేము పక్కకించి నీళ్ళు తెచ్చి తాపినాము. ఎమ్మెల్యే గారి ఆదర్శంతో, ఎమ్మెల్యే గారి ప్రోగ్రామ్తో, ఇది ప్రకటనతో మేము ఈ విధంగా చేస్తున్నాము. ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచే ఇప్పుడు వాళ్ళకి పిట్లం పోవడానికి వీళ్ళకు లారీ అరేంజ్మెంట్ చేయించారు పోలీసులు. వాళ్ళకి ధన్యవాదాలు. వీళ్ళు క్షేమంగా పోయి వాళ్ళు ఇలా చేరుకోవాలని కోరుకుంటున్నామన్న. నేను జోపేట సబ్ ఇన్స్పెక్టర్, నా పేరు ప్రభాకర్. మేము జోపేట టౌన్లో పెట్రోలింగ్ చేయించుండగా గుంపులు 10-20 మంది వస్తుండగా ఆపి ఎవరు మీరు ఏం కథ అంటే మేము హైదరాబాద్ నుండి పిట్లం నడుచుకుంటూ వెళ్తున్నాము అని చెప్తే మేము ఇక్కడ ఒక లారీ ఆపి జోపేట పోలీసు ఆధ్వర్యంలో ఒక లారీ ఎక్కించి వాళ్ళకు పిట్లం పంపనైనది. ఎంతమంది ఉన్నారు సార్? ఒక 25 మెంబర్స్ ఉంటారు సార్. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో తొర్రేడు గ్రామానికి చెందిన వీరబాబు శ్రీనివాస్ అనే వ్యక్తి పేద ప్రజలకు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ నేపథ్యంలో తిండి లేక ఆకలితో అలమటిస్తున్న వారికి అన్నదానం చేస్తున్నామని అన్నారు. మా తొర్రేడండి, మాది. నా పేరు వీరబాబు అండి, మా తమ్ముడు పేరు సీన్ అండి.
అదే ఈ కరోనా వైరస్ గురించి మామూలుగా భోజనాలు పెడదామని. ఎన్ని రోజులు ఇస్తారండి ఇది మేము అయితే ఒక 5 రోజుల వరకు అనుకున్నామండి. మాకు పర్మినెంట్ ఒకవేళ ఇంకా సాగిందనుకుని పెట్టగలం. పేద పెద్దలకే పంచి పెడతాం. పొద్దున్న ఒక పూట, మధ్యాహ్నం పూట అండి పంచి పెడతాం. 11 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎంతమందికి ఇస్తున్నారండి? 50 మందికి. కడప జిల్లా జమ్మలమడుగులో జిల్లా ఎస్పీ కరోనా నివారణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించారు. సో ఆ విధంగా మన ఒక్కరు కూడా మనల్లో ఒక నిర్ణయాలు తీసుకోవాలి. మేము బయటకు పోకుండా ఉండడం వల్ల 2 విషయాలు. ఒకటి, వైరస్ మనకు రాదు. ఒకవేళ ఉన్న 14 డేస్లో మనకు సింప్టమ్స్ లేకుండా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇమ్యూనిటీ బాగా ఉన్నవాళ్ళు. దయచేసి అందరూ కూడా ఈ సెక్షన్ 144 అమల్లో ఉన్నాయి. ఈ విధుల్ని పాటించండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఇంటి దగ్గర ఉంటే మా కంట్రోల్ రూమ్ ఉంది, అదేవిధంగా డయల్ 100 కూడా ఉన్నాయి. నా నంబర్ 9440796900. ఈ నెంబర్ కూడా కాల్ చేయండి. ఇమీడియట్గా మీకు స్పందన వస్తుంది. దయచేసి అందరూ కూడా స్టే హోమ్. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో రాజేంద్ర హైవేపై భారత్ పెట్రోల్ బంక్ యజమాని శ్రీనివాస్ పేదలకు, అనాథలకు, లారీ డ్రైవర్లకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వ్యాపిస్తున్న నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి, అనేకులు ఇబ్బందులు పడుతున్నారని, కాగా లాక్డౌన్ కొనసాగిస్తున్న రోజులన్నీ అన్నదానం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంక్ సిబ్బంది మల్లి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వైరస్ వల్ల హోటల్స్, డాబాస్ అన్నీ క్లోజ్ చేసిన దానివల్ల మధ్యలో ఆగిపోయినటువంటి లారీ డ్రైవర్స్కి కానీ, డ్యూటీలో ఉన్నటువంటి పోలీస్ స్టాఫ్ కానీ, ఈ హెల్పింగ్ స్టాఫ్ అందరికీ భోజనాలు మరియు వాటర్ అవన్నీ అందజేస్తున్నాం భారత్ పెట్రోలియం మనుగోలు పెట్రోల్ బంక్ ద్వారా. ఎంతమందికి అందించారు? ఒక 70 మంది 80 మంది దాకా అందజేస్తాం. ఎన్ని రోజులు అందిస్తారా? ఈ లాక్డౌన్ అయ్యేంత వరకు అందజేస్తూ ఉంటాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సత్య గోపీనాథ్ దాస్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరంతరం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్న అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లాక్డౌన్ పరిస్థితులపై మీడియాతో మాట్లాడిన సిపి మహేష్ భగవత్. ఇటుకల బట్టీల కార్మికులు ఆందోళన చెందకూడదంటూ భరోసా. సిద్దిపేట జిల్లా కేంద్రంలో పటిష్టంగా కరోనా వైరస్ నివారణ చర్యలు. క్రిమి సంహారక మందులు స్ప్రే చేయించిన మంత్రి హరీష్ రావు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందించిన ప్రజాప్రతినిధులు. ప్రభుత్వ నియమాలను ప్రజలంతా పాటించాలన్న ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.